నమస్తే ఫ్రెండ్స్, నా పేరు శ్రీనాథ్. ఎలా ఉన్నారు? సో యాపిల్ స్టెమ్ సెల్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని టెస్టిమోనియల్స్ షేర్ చేశారండి. ఎందుకంటే వీఆర్ గివింగ్ వెరీ చీపర్ ప్రైస్, మీకు తెలిసిందే. బట్ ఈ టెస్టిమోనియల్స్ వాళ్ళనైతే మేమైతే ఎవరిని అడగదలుచుకోలేదు. బట్ దీని ఉపయోగాలు చూశాక వాళ్ళు మాకు చెప్పడం ద్వారా నేను మీకు కొంత షేర్ చేద్దామనిపించిందండి. రైట్, 2 days బ్యాక్ అండి. రైట్, 2 days బ్యాక్ మాకు ఒక అద్భుతమైనటువంటి టెస్టిమోనియల్ ఇవ్వడం జరిగింది. ఏంటి? గ్యాస్ ప్రాబ్లం అండి. గ్యాస్ ప్రాబ్లం. రైట్, గ్యాస్ ప్రాబ్లం అనేది అఫ్కోర్స్ ఫుడ్ ఏదైతే విత్ ఫైబర్ లేకుండా మైదా కావచ్చు, చాలా ఉంటాయి, మనకు తెలిసిందే కదా. రైట్, సో ఒకసారి ఎవరైతే ఉన్నారో మేడం కోసం, వాళ్ళ వైఫ్ కోసం అనేసి ఈ స్టెమ్ సెల్ ప్రోడక్ట్ ఆర్డర్ చేశారండి. స్టెమ్ సెల్ అండ్ నాడ్ ప్లస్ కూడా ఆర్డర్ చేయడం జరిగింది. ఓకే, సో ఏమైంది, మేడం వాడుతున్నారు, షీ వాజ్ గుడ్, హ్యాపీ, ప్రోడక్ట్ బాగుంది. ఓకే, ఒకరోజు ఏమైందంటే సార్కి విపరీతమైన గ్యాస్ ఎక్కువ అయిపోయిందండి పొట్టలో. అంటే ఒక బాణులాగా పొట్ట గట్టిగా అయిపోయింది. రైట్, రాత్రి చూస్తే టైం అరౌండ్ 11:30, 12 అవుతుంది. నిద్ర పట్టట్లేదు, ఊపిరి కూడా చాలా కష్టంగా ఉందన్నారు. రైట్, సో మేడం ఏం చేశారంటే ఒక స్టెమ్ సెల్ శాషెట్ తీసి ఇది వేసుకో అని ఇచ్చారు. రైట్, సో ఎప్పుడైతే ఈ స్టెమ్ సెల్ మన యాపిల్ స్టెమ్ సెల్ వేసుకోవడం జరిగిందో, రైట్, సో ఇమ్మీడియట్గా ఏదైతే గట్టిగా ఉన్నదో పొట్ట అది తగ్గడం స్టార్ట్ అయింది. స్లోగా అమ్మయ్య ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను. రైట్, సో తర్వాత నాకు షేర్ చేశారు, ఫోన్ చేసి సార్ ఇట్లా సో అంటే సూపర్ సార్, ఇది మన ప్రోడక్ట్ యాపిల్ స్టెమ్ సెల్ ఈ పొట్టకు సంబంధించింది, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమున్నప్పుడు ఇమ్మీడియట్గా వర్క్ చేస్తాయండి అని చెప్పాను. అఫ్కోర్స్ అది చూశాక తెలిసింది వాళ్ళకి. రైట్, ఇట్స్ ఎ గుడ్ టెస్టిమోనియల్. అంటే చిన్న విషయం కాదండి. ఇప్పుడు ఇంకా అసలు సార్ ఏమో పొద్దున్న ఒగ్గాని బజ్జీ తిన్నారు, మధ్యాహ్నము అరౌండ్ ఐ థింక్ చికెన్ ఆర్ సంథింగ్ నాన్ వెజ్ తీసుకున్నారు, నైట్ కూడా నాన్ వెజ్జే తీసుకున్నారు, చపాతీ, ఐ థింక్ చపాతీ ఆర్ పరోటా, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. బట్ అది కరెక్ట్గా అంటే మైదాతో తయారు చేసింది అనమాట. సో అరగాలి కదా పొట్టలో. రైట్, సో ఫుల్ విపరీతమైన గ్యాస్ పట్టుకుంది, గ్యాస్ వస్తుంది. రాత్రిపూట మరి ఇమ్మీడియట్గా పోలేరు కదా డాక్టర్ దగ్గరికి, ఇంకోటికి, మెడికేషన్కి. సో మన ప్రోడక్ట్ ఒక్క శాషెట్ అద్భుతంగా రిలీఫ్ ఇచ్చిందండి. చిన్న విషయం అయితే కాదు. దిస్ ఈజ్ నాట్ ఏ డ్రగ్, ఇట్స్ ఏ ప్లాంట్ బేస్డ్ ఎక్స్ట్రాక్ట్స్ అండి. రైట్, ఇంకొకటి మైగ్రేన్, లేడీస్ ఎక్కువ మైగ్రేన్ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, ఇది వేసుకుంటూ ఉంటే హ్యాపీగా ఉంటుందండి, మైగ్రేన్ అలాంటివి ఏవి ఉండవు అనేసి చెప్పడం జరిగింది. తర్వాత నాడ్ ప్లస్ గురించి కూడా మాట్లాడదాం. నాడ్ ప్లస్ మనకు తెలిసిన, అంటే మన కస్టమర్ బేస్లో రెగ్యులర్గా షటిల్ ఆడతారు వాళ్ళు. ఒక గేమ్కి ఇంకో గేమ్కి మధ్యలో రెస్ట్ తీసుకుంటారు. దే కెనాట్ లైక్ గేమ్ తర్వాత ఇంకో గేమ్ అలా ఆడే పరిస్థితి లేదు ఇది వరకు. సో వన్స్ దే స్టార్టెడ్ కన్జ్యూమింగ్ దిస్ యాపిల్ స్టెమ్ సెల్, పొద్దున్న ఒక శాషెట్, రైట్, ఇది డైలీ ఒక 1 or 2 క్యాప్సూల్స్ వాళ్ళు కన్జంప్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మీరు నమ్ముతారు లేదో, ఒక 10 రోజులు 15 రోజులకి వాళ్ళు రోజుకి కంటిన్యూస్గా 3 గేమ్స్ ఆడగలుగుతున్నారు. అంటే రోజుకి అంటే కంటిన్యూస్గా ఒక సెట్ అంటే 3 గేమ్స్ అనమాట. చిన్న విషయం కాదు. ఒక్క గేమ్కి ఆయాసపడే వ్యక్తులు ఈ ఎనర్జీ లెవెల్స్ ఆ విధంగా బూస్ట్ అవుతాయండి. రైట్, సో ఇదే విధంగా మనకు చాలా ఉన్నాయండి. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు. రైట్, తర్వాత దమ్ము, ఆయాసానికి సంబంధించిన ప్రాబ్లం కావచ్చు. తర్వాత ఇంకా రైట్, చాలా మెంబర్స్ అడుగుతుంటారు బీపీ ఏమన్నా. ఎస్, బీపీ పరంగా బ్లడ్ ప్రెషర్ అనేది అదుపులోకి రావడం జరిగిందండి ఈ 2 వాడుకోవడం ద్వారా. రైట్, అండ్ తర్వాత షుగర్ ఏమైనా ఇమ్మీడియట్గా తగ్గిపోయింది అంటుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, షుగర్ అనేది కొంచెం మనం ఇది వాడితే కంట్రోల్ అయిపోయిందని చెప్పరు, ఎందుకంటే వాళ్ళు అప్పటికి మెడిసిన్ కూడా వాడుతూ ఉంటారు. సో 2 in 1 అనమాట. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఇది వాడితేనే తగ్గిపోయింది దీనికే ఓటేస్తామని కాదు, ఇది వాడుకోవడం ద్వారా వాళ్ళకి మంచి ఫలితాలు అయితే రావడం జరిగింది. ఓకే, డయాబెటీస్ ఉన్న వ్యక్తులు టైంకి తినాలి, అవునా కదా. రైట్, పొద్దున నుంచి మధ్యాహ్నం అయినా కూడా నాకు ఆకలి కావట్లేదండి ఇది వేసుకున్నప్పుడు. రైట్, అండ్ ఒక ఫ్యాకల్టీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిల్చొనే చెప్పగలగాల. రైట్, టీచింగ్. సో అలాంటి వ్యక్తి, అలా కాకుండా ఇంకా ఒక 75 సంవత్సరాలు ఉన్న వ్యక్తి కూడా ఈ మన ప్రోడక్ట్స్ వాడుకొని, ఎస్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. డయాబెటీస్ పర్సన్ ఆయన, ఎస్,
సో తగ్గిపోయింది అని తగ్గిపోవడం అనేది ఓకే అండి, అది డయాబెటీస్ అనేది మనం కంట్రోల్ ఉంచుకోవాలి. తగ్గిపోయింది బస్ అయిపోయింది అనడానికి లేదు. ఎందుకంటే మీరు బంద్ చేయండి, మీకు ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతుంది డయాబెటీస్, మరి ఇర్రెగ్యులర్ థింగ్స్ స్టార్ట్ అయిపోతాయి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, రైట్? సో ప్రివెన్షన్ అనేది చేసుకోగలగాలి మనం. ఓకే, క్యూర్ అనేది రైట్, ఎప్పుడైతే నువ్వు అదుపు తప్పిపోతావో, ఇంబ్యాలెన్స్ అవుతావో, ఆటోమేటిక్గా అన్నీ కూడా డిజార్డర్స్ రావడం జరుగుతాయి. అవునా కదా? రైట్. ఇంకా ఏంటండి మనకు, రైట్, బీపీ, డయాబెటీస్, మైగ్రేన్, ఒళ్ళు నొప్పులు. ఎస్, ఒళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. తర్వాత గ్యాస్ ప్రాబ్లం కావచ్చు, డైజెషన్ ప్రాబ్లం కావచ్చు, ఇంకా సో మెనీ, ఒకటా రెండా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఎన్నో రకాలుగా మనకు యాపిల్ స్టెమ్ సెల్ అద్భుతాలు చేస్తుందని చెప్పను, ఉపయోగపడుతుంది. అది కావాలి మనకి, దట్ ద బెస్ట్ ప్రైస్లో మనం ఇస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని హెల్తీగా ఉందాము. ఎస్, ఓకే మై డియర్ ఫ్రెండ్స్, కమింగ్ డేస్లో ఈ రెండింటిని కలిపి 22 ఇంగ్రీడియంట్స్ ఫార్ములా అనేది రాబోతుంది. ప్రస్తుతానికి రెండు కూడా ఈ మంచి రిజల్ట్స్ అనేది, ట్రమెండస్ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుందండి. ఓకే, వాట్ ఈజ్ నాడ్ ప్లస్? నాడ్ ప్లస్ అంటే ఏం లేదండి, ఇది ఒక ఎంజైమ్, నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ అనేది ఇట్స్ అన్ ఎంజైమ్ అండి. ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరకవు. దిస్ ఈజ్ నాట్ అన్ ఎక్స్ట్రాక్ట్స్. మన బాడీలో ఉన్న సెల్స్ మాత్రమే దీన్ని తయారు చేస్తాయి. గాట్ ఇట్? మన బాడీలో ఉన్న సెల్స్ తయారు చేయాలి అంటే దానికి రా మెటీరియల్ ఇవ్వాలి, ఈ ఎంజైమ్ని తయారు చేయాలంటే. దిస్ ఈజ్ మాస్టర్ ఆఫ్ ఆల్ ద ఎంజైమ్స్ అని చెప్పొచ్చు నాడ్ ప్లస్ అనేది, రైట్? సో ఒక్కొక్క క్యాప్సూల్, ఒక బాటిల్లో 60 క్యాప్సూల్స్ ఉంటాయి. రోజుకి 2 క్యాప్సూల్స్ ఒక 6 months కనుక వేయగలిగితే, మై డియర్ ఫ్రెండ్స్, 6 బాటిల్స్ అవుతాయి. మీరు ఒక 10 సంవత్సరాలు బ్యాక్ ఎలా ఉన్నారో అలాంటి హెల్తీ లైఫ్ అనేది మీరు చూడగలరు మీ లైఫ్లో, రైట్? సో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్, బై బాయ్.